హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్లా వ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఫాక్స్టైల్ సూపర్ గ్లో ఫేస్ వాష్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇందులో వచ్చేసి మనకి 100 ml ప్రొడక్ట్ క్వాంటిటీ వచ్చి 249 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఇందులో ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే వైటమిన్ సి ఉంది, అలానే పపాయ ఎంజైమ్ ఉంది. సో వైటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్ అనేది బ్రైటన్గా ఉంచుతుంది, స్కిన్ చాలా రేడికల్ గ్లోగా ఉంటుంది. అండ్ అలానే పపాయ ఉండడం వల్ల మన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, ఎందుకంటే స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. అలానే మన అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్ చేస్తుంది. నెక్స్ట్ మనకి సన్ డ్యామేజ్ నుంచి ట్యానింగ్ అవుతుంది కదా, సో ట్యానింగ్ కూడా తగ్గిస్తుంది. మెయిన్ ఈ ఫాక్స్టైల్ ఫేస్ వాష్ అనేది దేనికి అంటే స్కిన్ బ్రైటన్ అండ్ గ్లోయింగ్గా ఉంచుతుంది, అలానే ట్యాన్ కూడా తగ్గుతుంది. సో ప్రొడక్ట్ అయితే ఇది క్లెయిమ్ చేస్తుంది అండ్ నిజంగా వర్క్ కూడా అలానే చేస్తుంది. అండ్ ఇది వచ్చి ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి, అలా కాంబినేషన్ నార్మల్ స్కిన్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి కూడా సూట్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ టెక్స్చర్ చూసుకుంటే జెల్లా ఉంటుంది. సో జెల్ అనేది మెయిన్గా మనం ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసమే అనుకుంటాము, కానీ ఇక్కడ డ్రై స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది మనం యూజ్ చేసిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసి మన ఫేస్ లాదర్ చేస్తే ఎక్కువ ఫార్మింగ్ అయితే అవ్వట్లేదు. మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా మనం చూసుకుంటే ఏమంటే మన ఫేస్ అనేది డ్రై అవ్వట్లేదు, మన న్యాచురల్ మాయిశ్చరైజర్ అయితే పోవట్లేదు అనమాట. సో మెయిన్గా ఏంటంటే ఇలా జెల్ ఫేస్ వాష్ ఏమంటే మనం యూజ్ చేస్తున్నట్టే ఇఫ్ మీది డ్రై స్కిన్ అయితే మీకు వెంటనే ఫేస్ అనేది డ్రై అయిపోవడం, ఫేస్ అనేది బ్రేక్అవుట్ అవ్వడం, టైట్గా అయిపోవడం, అలానే రఫ్గా అయిపోద్ది. కానీ ఈ ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత అలా ఏమీ లేదు, మన స్కిన్ హైడ్రేటింగ్గా ఉంది అండ్ స్కిన్ అనేది చాలా బ్రైటన్గా కనిపిస్తుంది. మీకు ఒకవేళ ఫస్ట్ యూజ్లోనే మీ స్కిన్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది, అలానే స్కిన్ అనేది మనకి హైడ్రేటింగ్గా అనిపిస్తుంది. అండ్ అలానే ప్రోడక్ట్ క్లెయిమ్ చేసినట్టు మన ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది అండ్ ట్యానింగ్ పోవడం అనేది ఇమీడియట్లీగా పోదు, స్లోగా పోతుంది. స్కిన్ బ్రైటన్గా ఉంటుంది, అలానే మన గ్లోనేమొచ్చి బూస్ట్ చేస్తుంది ఈ ఫేస్ వాష్ అయితే. సో ఎవరు మెయిన్గా డల్నెస్తో అలానే అన్ఈవెన్ స్కిన్ టోన్తో సఫర్ అవుతూ ఉంటారో సో వాళ్ళకైతే ఈ ఫేస్ వాష్ బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు సెన్సిటివ్ స్కిన్ అయితే మీరు కంపల్సరీగా అయితే ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఫ్రాగ్రెన్స్ అయితే ఉంటుంది. అంటే ఫ్రాగ్రెన్స్ కూడా ఎలా ఉంటుంది అంటే మనకి ఫ్రూట్ ఫ్రాగ్రెన్సే ఉంటుంది. సో మరీ అంత ఇరిటేట్ చేయదు, కానీ ఫ్రాగ్రెన్స్ అయితే ఉంటుంది. అండ్ టెక్స్చర్ వచ్చేసి మనకి జెల్లా ఉండడం వల్ల మేబీ చాలా సెన్సిటివ్ స్కిన్ అనుకోండి, మీ స్కిన్ కూడా మేబీ డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం అవ్వదు. అండ్ ఇది చాలా ఎక్కువ ఫార్మింగ్ అయితే రిలీజ్ చేయట్లేదు, అలా అని చెప్పి ఫేస్ క్లీన్ చేయట్లేదు అంటే ఫేస్ బాగా క్లీన్ అవుతుంది. మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ బ్రైటన్ అండ్ గ్లోగా కనిపిస్తుంది, అలానే ఫేస్ అనేది చాలా రిఫ్రెషింగ్ కూడా ఉంటుంది. సో ఎవరెవరు ట్రై చేయాలి అంటే డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు కూడా వెరీ డ్రై ఉన్నట్లయితే ట్రై చేయకండి. మేబీ మీకు డ్రై అని ఫీల్ ఉంటుంది, మేబీ మీకు మీ ఫేస్కి అది బ్రేక్అవుట్స్ రావడం, అలానే ఫేస్ అనేది ఇంకా డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ నార్మల్గా అయితే అలా నాకైతే అనిపించలేదు, నేను యూజ్ చేసిన తర్వాత నాది డ్రై ఫేసే. అలానే మీది ఒకవేళ బాగా సెన్సిటివ్ అయితే ఫ్రాగ్రెన్స్ ఉండడం వల్ల మీరు కంపల్సరీగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏమంటే మన స్కిన్ బ్రైటన్గా ఉంటుంది, స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది, ట్యాన్ అయితే రెడ్యూస్ అవుతుంది, స్లోగా అవుతుంది, ఒకసారి రాదు రిజల్ట్ అనేది. అలానే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్గా ఉంటుంది, అది కూడా మనకు రిజల్ట్ అనేది బేగా కనిపించదు, టైం పడుతుంది. కానీ యూజ్ చేసే ఫస్ట్ వాష్లో మీకు ఫేస్ ఏమంటే చాలా రిఫ్రెషింగ్గా గ్లోయింగ్గా ఉంటుంది, అలానే స్కిన్ అనేది చాలా బ్రైటింగ్గా ఉంటుంది అండ్ మన న్యాచురల్ సైన్స్ అయితే రిమూవ్ చేయదు. సో అంతే. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ కలుపుతాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.